ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం షేప్ బెల్ట్ అనేది చూడండి, ఈ మార్క్ అనేది, ఈ డాట్స్ అనేది షేప్ బెల్ట్లో ఈ కరువు తిరిగే ప్లేస్లో మాత్రమే రావాలి. ఇలా వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో లింక్ అనేది కింద ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. అది ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలన్నది అయితే మీరు చూసేసేయండి. చూడండి, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అంత మనం వెడల్పు అనేది తీసేసుకోండి. అంటే ఏ సైజు ఎంత ఉంటుందన్నది సైజుని బట్టే ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను, టేప్ కొలతలతో కాకుండా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హైట్ అనేది ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో 3.5 ఇంచెస్ పెట్టేసుకోండి. ఇక్కడ కూడా 2.5 3 ఇంచెస్కి పెట్టేసుకున్నా అయిపోతుంది. ఈ సైజ్కి అయితే నేను 3.5కి పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 4 ఇంచులకి ఒక మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది తీసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నుండి 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసేసుకోండి. 1.5 ఇంచులకి ఒక మార్క్ తీసుకొని ఈ డాట్ నుండి ఇప్పుడు ఈ డాట్కి ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం స్ట్రెయిట్గా మార్క్ అనేది వేసేసుకోండి. ఇలా మార్క్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హైట్ తీసుకున్నాం కదా 3.5 ఇంచులకి, అక్కడ మనకి కరువు అనేది అక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. కరువు అనేది చూడండి, ఇక్కడ ఈ విధంగా కరువు స్కేల్ ఉంటే దీన్ని ఉపయోగించండి, లేదంటే బై హ్యాండ్గా కూడా మనం ఇలా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఇలా మనం కరువు తిప్పేసుకున్నాం అనుకోండి. చూడండి, కరెక్ట్ లోతు భాగం అనేది ఈ 4 ఇంచుల దగ్గరికే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం 4 డాట్కి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ అనేది స్ట్రెయిట్గా రావాలి. ఇలా స్ట్రెయిట్గా వచ్చిన తర్వాత చూడండి, మనం ఇలా మలిచి కుడతాం కదా, కుట్టిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒద్దిగ్గా ఇలా అద్దుకోవాలి. అంటే ఇలా అద్దితేనే మనకి పాట అద్దినట్టు వస్తుంది. ఇప్పుడు